ఇప్పుడు మెహసానా గుజరాత్లో దెర్ ఈజ్ అ 21-year-old గర్ల్. సో తను యాక్చువల్గా షీ గాట్ మ్యారీడ్ ఇన్ పాకిస్తాన్ అండ్ దెన్ వాళ్ళు ఎమ్మటే వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు వీసా అప్లై చేసుకున్నారు. వీసా వచ్చే టైంకి అమ్మాయికి పిల్లలు పుట్టారు, బాబు పుట్టాడు. పుడితే కానీ అన్ఫార్చునేట్లీ వీసా వాళ్ళిద్దరికే వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరికి రాలే ఫ్యామిలీలో. సో వాళ్ళకి January 27th వాళ్ళకి పాప పుట్టింది, February 11th తనకి వీసా వచ్చింది. సో నౌ ద థింగ్ ఈస్ అగైన్ ఫర్ దెమ్ టు గెట్ ఎ వీసా ఈజ్ సో ఇంపాసిబుల్. అండ్ దెన్ హస్బెండ్ని పంపించి ఆ అమ్మాయి ఉండలేదు, ఎందుకంటే ఎవరెప్పుడు పట్టుకెళ్ళిపోతారా అని భయం. సో యాజ్ ఎ మదర్ ఇమాజిన్, ఒక 20 రోజులు బాబుని వదిలేసి భారత్ క్రాస్ చేసి వచ్చేస్తుందిలే వీసా అనుకొని. ఇది ఎప్పుడైంది? 2022లో. ఇప్పటికీ తనకి వీసా రాలా, వాళ్ళ బాబుకిను వాళ్ళ ఫాదర్కి, అయినా. సో చాలా ఇష్యూస్ అలాగ నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు ఫర్గెట్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్, షీ డిడ్ నాట్ ఈవెన్ టచ్ ద కిడ్. సో అంత డెస్పరేషన్. ఎందుకంటే ఆ అమ్మాయి నేను అడిగాను, ఎందుకమ్మా నువ్వు ఎందుకు వచ్చే కొన్ని రోజులు ఓపిక పట్టొచ్చు కదా అంటే, అప్పటికే నా మీద చాలామంది నాకు కిడ్నాప్ చేస్తామని అదని ఇదని నాకు ధమ్కీలు ఇస్తూ ఉండేవాళ్ళు. సో అందుకని చెప్పి నేను ఛాన్స్ దొరికినప్పుడు వచ్చేసాను. ఎమ్మటే వస్తారనుకున్నాను, బట్ వీ డోంట్ నో దట్ దే కుడెంట్ కమ్. సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు మీరు నమ్ముతారు, మనకి సంప్రదాయంలో ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి ఏదో పెడతాం కదా, అది కూడా దే టేక్. ఇలా వీసా పట్టుకుంటారు, ఇలా పాస్పోర్ట్ పట్టుకుంటారు, నువ్వు మీ దగ్గర ఉన్నాయని ఇవ్వకపోతే ఇలా చింపేస్తూ ఉంటారు. ఎవరికి చెప్పడానికి లేదు, ఏమీ లేదు, అంతే, దట్స్ ఇట్. సో అంత దారుణమైన పరిస్థితి ఉంది. బట్ స్టిల్ దే ఆర్ కమింగ్ అండ్ దెన్ సమ్ ఆఫ్ దెమ్ ఫుల్గా వచ్చిన ఫ్యామిలీస్తో ఇప్పుడు వీఆర్ మేకింగ్ ఎ డాక్యుమెంటరీ సో దట్ ఇట్ ఆల్ కమ్స్ అవుట్ అండి. యా, like and subscribe Eagle Media Works.